విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది. మన పార్టీ వ్యక్తి ఇలా నిర్మలం బాలయ్యారు. నీకు కూడా మెంబర్షిప్ ఉందంటే వెళ్ళండి, ఒకసారి ధైర్యం చెప్పండి, మన తరఫున అన్ని విధాలుగా వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పండి అని చెప్పారు. అందుకనే ఈరోజు వెంకటేశ్వరరావు గారు, నేను శ్రీనివాసరావు గారు కలిసి వచ్చాము. బాధాకరం, ఇది వయసు కూడా 53 ఏళ్ళే, చాలా బాధాకరం. కానీ ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన అవయవాల రూపంలో ఆయన బతికే మన మధ్యలో ఉండటం అదొక ఇది చాలా ఔదార్యంతో మంచి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఎప్పుడు మీకు మీ కుటుంబానికి అండగా ఉంటుంది. మీకు ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత కూడా కళ్యాణ్ గారు కూడా కలుస్తానని చెప్పారు. ధైర్యంగా ఉండండి. నేను డాక్టర్ మమత, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, రమేష్ హాస్పిటల్స్. మనకి యాక్చువల్లీ అవయవదానంకి వస్తే చాలా మందికి ఇంకా అవేర్నెస్ లేదండి. చాలా లక్షల మంది అవయవాలు నెసరీ అయిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం బ్రెయిన్ డెత్ అయిపోయి ఆ అవయవాల్ని వాడకుండా తగలబెట్టేస్తున్నాము. పేషెంట్ ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్, వాళ్ళు ముందుకు వచ్చినందుకు. ఇప్పుడు ఒక 4-5 మనం ఈ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతున్నాము అండ్ వాళ్ళ లైఫ్ నిలబెట్టగలుగుతున్నామండి. మీ అందరి త్రూ చెప్పదలుచుకుంది ఏంటంటే, దయచేసి దీనికి ముందుకు రండి. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు వేరే వాళ్ళకి లైఫ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. నమస్తే అండి, నా పేరు సీతారామరాజు. చందు వీర వెంకట వసంతరాయలు గారు మా నాన్నగారండి. గుడికి వెళ్తూ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరగడం వల్ల బ్రెయిన్ డెడ్ అయింది. అవయవదానం చేయాలి, నాన్నగారు ఎక్కడితో అంతం కాకూడదు, నలుగురిలో బ్రతిగా ఉండాలి, ఈ రోజుతో అయిపోయారు అన్నది అది కాదు, నిజం కాదు. ఇంకా నలుగురిలో ఇంకా బ్రతిగా ఉన్నారు, ఇంకా ఉన్నాళ్ళు మనతోనే ఉంటారు ఈ భూమి మీద అనేదానికి అని అర్థమయ్యేలాగా చెప్పి నేను మా ఫ్యామిలీని ఒప్పించి ఈ యొక్క ఆర్గన్ డొనేషన్ అనేదానికి ముందుకు వచ్చాను. అలాగే మా నాన్నగారు జనసేన కార్యకర్త అండి. ఎప్పుడు కళ్యాణ్ గారి గురించి చెప్తూ ఉండేవారు, కళ్యాణ్ గారు చేసే మంచి పనుల గురించి చెప్తూ ఉండేవారు. ఆయన యొక్క మాటలు బట్టి కళ్యాణ్ గారి విధానాలు ఎప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. మంచిగా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. ఆయన ఆదర్శంగానేమో, ఆయన నేర్పు నడవడికేమో, ఏదైనా కానీ ఆయన చేసిన మంచిగా కానీ ఏదన్నా కానీ నన్ను ఈరోజు నలుగురిని, మా నాన్నగారు లేకపోయినా మా నాన్నగారు నలుగురిలో చూసుకునే విధంగా నన్ను ఈ విధంగా మార్చినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ టు బి ప్రౌడ్ ఆఫ్ సన్ ఆఫ్ మిస్టర్ వీర వెంకట వసంతరాయలు గారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం ఎట్లా జనం మీద పనిచేస్తుందనడానికి ఇవాళ మనం ఉన్నటువంటి రమేష్ హాస్పిటల్లో ఒక నిదర్శనం. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పెద్ద చందాల గ్రామానికి చెందినటువంటి వసంతరాయలు గారు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్కి లోనై బ్రెయిన్ డెడ్ అయితే వారి యొక్క అవయవాల్ని దానం చెయ్యాలి అనే ఆలోచన వాడి కుమారుడైనటువంటి రాజుకి రావటం, సీతారామరాజుకి. అలానే వాళ్ళ బంధువులు కూడా ఎవరైతే ఉన్నారో రాయల్ గారి మేనలుడు యశ్వంత్ కానీ, ప్రశాంత్, వీళ్ళందరూ కూడా జనసేన పార్టీ నాయకుడిని ఫాలో అవుతున్నటువంటి యువకులు. ఖచ్చితంగా మనం ఈయన యొక్క అవయవాలు వేరే వాళ్ళకు ఉపయోగపడితే అంతకు మించినటువంటి ప్రజాసేవల భాగం ఏముందని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఇవాళ వచ్చి వాళ్ళు ఆ అవయవాలు దానం చేయడానికి నిర్ణయం తీసుకుని బాడీని జీజీహెచ్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి, ఇప్పుడే మాట్లాడాము ఇందాక డాక్టర్లు కూడా, చాలా గొప్ప మనసు సీతారామరాజుదండి, వాళ్ళ ఫ్యామిలీది. ఈ మధ్యకాలంలో ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ఎవరు ఇష్టపడతలేదు. ఖచ్చితంగా మీ జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి కనుక వాయిస్ ఇస్తే ఏ రకంగా ఇవాళ ఉందో ఇది కూడా అంత అవేర్నెస్ వస్తుందని ఇందాక డాక్టర్లు కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పాం. వసంతరాయలు గారికి మనస్ఫూర్తిగా జేజేలు పలుకుతూ, అట్లానే వాళ్ళ అబ్బాయి, వాళ్ళ మేనల్లుడు, వీళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి ఏమనాలేదు నాకు అర్థం కాదు, కృతజ్ఞతలు చెప్పాలా, వాళ్ళకి నిజంగా పార్టీ మీద ప్రేమతో కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లనే మేము ఇవాళ అవయవ దానం చేశామని చెప్పి ఆ కుర్రాళ్ళు చెప్తుంటే, ఎస్, జనసేన పార్టీ స్థాపించినందుకు రాష్ట్రంలో మేము దాంట్లో పార్ట్ అండ్ పార్సల్ అయినందుకు నిజంగా గర్వపడుతున్నాను. ఖచ్చితంగా ప్రజలందరినీ కోరుతుంది ఒకటే, ఇలా ఎవరైతే
యాక్సిడెంట్కి లోనై బ్రెయిన్ డెడ్ అయి చనిపోయే పరిస్థితులు ఉంటారో ఖచ్చితంగా మీరు అందరూ కూడా అవయవాల్ని దానం చేయండి. ఒక మనిషి దగ్గర నుంచి 7గురికి లైఫ్ వస్తుందని చెప్తున్నారు డాక్టర్లు. సో అవయవాలు ఇస్తే 7గురికి రీప్లేస్ చేయొచ్చు, అంటే 7గురికి బ్రతికించినట్టు అవుతుంది. ఒకళ్ళు చనిపోయి 7గురిని బ్రతికించినట్టు అవుతుంది. కనుక ప్రజలందరూ కూడా దీన్ని గమనించి రానటువంటి రోజుల్లో ఎవరు కోరుకోం, ఎక్కడైనా అన్ఫార్చునేట్లీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే మీరు బాధకు లోనవ్వకుండా మళ్ళా మన వ్యక్తి చనిపోయినా కానీ భూమి మీద బతికే ఉన్నాడు అనే విధంగా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫు నుంచి కోరుకుంటూ మరొకసారి జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఆయన స్ఫూర్తితోనే ఇవాళ ఈ అవయవ దానం జరిగిందని కుర్రాడు చెప్తుంటే నాకు చాలా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ జనసేన. మరొకసారి చెప్తున్నాను, అందరూ కూడా ఏదైతే మేము ఇవాళ మాట్లాడుతున్నామో దీన్ని మీరు ఒక ఆలోచన విధానంగా తీసుకుని రానున్న రోజుల్లో మంచి చేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన.